దిగంబరా దిగంబరా దత్తావధూత దిగంబరా దిగంబరా దిగంబరా. జై గురుదేవ దత్త. శ్రీ దత్తాత్రేయ స్వామివారు కలియుగంలో ప్రథమ అవతారం శ్రీపాద శ్రీవల్లభులు. పరమ భక్త శిఖామణి దత్త భగవానుని కలియుగంలో ప్రథమ అవతారంగా శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించారు. వారు తూర్పు సముద్ర తీరం అనగా బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన కాకినాడకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిఠాపురం, ఇది పీఠికాపురం అని కూడా పిలుస్తారు. మనందరికీ విదితమే, మనందరికీ తెలుసు. మనందరి అదృష్టం తెలుగు రాష్ట్రాలలో ఉన్న, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిఠాపురం. శ్రీపాద అప్పలరాజు శర్మ సుమతి అను దంపతులకు స్వామి జన్మించటం అనేది జరిగింది. ఈ దంపతులు నిష్ఠాపరులు, సనాతన సంప్రదాయకులు, శిష్టులు, శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క భక్తులు. శ్రీపాద అప్పలరాజు శర్మ గారు వేద వేదాంగములు చదివిన ఉత్తముడైన బ్రాహ్మణుడు. వారి భార్యమణి గొప్ప గుణవతి, అనసూయ మాత లాగా గొప్ప పతివ్రతాము తల్లి. తన భర్తకు నిత్యకర్మ అనుష్ఠానమందు గొప్పగా భక్తితో ఎంతో సహాయం చేస్తూ అతిథి అభ్యాగతులను సేవిస్తూ సంసారాన్ని నడుపుతున్న గొప్ప ఇల్లాలు. వీరికి 2 కుమారులు జన్మించారు. వారిద్దరూ కూడా దురదృష్టవశాత్తు వికలాంగులు. ఒకరు పూర్తిగా గురుడ్డివారు, రెండోవారు కుంటివారు. రుణానుబంధముచే పూర్వకర్మ ఫలంగా వీరు జన్మించారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ తర్వాత ఆ ఇద్దరు కూడా కొంతకాలానికి చనిపోవటం అనేది జరిగింది దురదృష్టవశాత్తు. ఆ దంపతులు నిష్కల్మషులుగా జీవిస్తూ ఉన్నారు. భిక్షకు ఎవరైనా వస్తే వారిని దత్తరూపంగా భావించి వారికి భిక్ష సమర్పిస్తూ ఉండేవారు. కాలం గడుస్తూ ఉంది. ఒక అమావాస్య రోజు వారి గృహంలో శ్రాద్ధక్రియను నిర్వహిస్తూ ఉన్నారు. అలాంటి కార్యం జరుగుతున్న రోజున బ్రాహ్మణ భోక్తలు భోజనం చేయక ముందు ఎవరు భోజనం చేయకూడదు. ఇది శాస్త్రం, పద్ధతి. కానీ ఆనాడు బ్రాహ్మణులు భుజించక మునుపే దండకమండలధారి అయిన ఒక సన్యాసి వచ్చి భిక్ష అడిగాడు. పితృకార్యంలో నిమగ్నుడై ఉన్న అప్పలరాజు శర్మకు ఆ విషయం తెలియదు. సుమతీదేవి వెలుపలకు వచ్చింది. ఆమె చూసింది. ఆ సన్యాసి ఆమెకు గొప్ప అవధూతగాను అవతార పురుషునిగాను గోచరించాడు. ఆమె వారిని చూడగానే సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయులే, సాక్షాత్తు పరమేశ్వరుడే తమ కులదైవమైన ఈ అవధూతకు భిక్ష ఇచ్చినచో దానికి పితృదేవతలందరూ సంతృప్తి పడగలరని ఆమె ఆలోచించి విశ్వసించి ఆ విశ్వాసంతో వారికి భిక్ష ఇచ్చింది. ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన ఆ యతీంద్రుడు నిజంగానే యథార్థమైన తన దత్త స్వరూపంలో దర్శనమిచ్చాడు.